నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. హిట్ టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. ఈ నెల 30 అనగా అక్టోబర్ 30, 2025 నాటి పంచాంగం ప్రకారము గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ఫలితాలు ప్రభావాలు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది, అదృష్ట శాతం ఎంత, ఏ రంగు కలిసి వస్తుంది, ఏ నెంబర్ కలిసి వస్తుంది, ఈ అంశాలన్నీ ఈ రోజు మనం పరిశీలన చేద్దాము. ముందుగా మేషరాశి వారికి చూసుకున్నట్టయితే కనుక కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. ఉద్యోగంలో పురోగతి, ఆర్థిక లాభాలు, కుటుంబంలో సంతోషము, మానసిక ప్రశాంతత, ఏ పని చేపట్టినా సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతుంది. రాజకీయ నాయకులకు, విద్యార్థులకు, వ్యాపారస్తులకు విశేషమైన ప్రత్యేకమైన రోజు ఈ రోజు. అయితే మీకు చెప్పదగిన పరిహారము, గురువార వ్రత నియమాన్ని పాటించి బృహస్పతి మంత్రాన్ని జపం చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. అదృష్ట శాతం 87, కలిసి వచ్చే రంగు ఎరుపు రంగు, కలిసి వచ్చే నెంబరు 9. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి స్నేహితుల సహాయ సహకారాలు ఈ రోజు అందుబాటులోకి వస్తాయి. ఆర్థిక లాభాలు, వృత్తిలో చిన్న చిన్న విజయాలు సాధిస్తారు. కుటుంబంలో శాంతిగా ఉండబోతోంది. సాయంత్రం సమయంలో శుభవార్తను వింటారు. ఆరోగ్యపరంగా చూసినట్టు అయితే కనుక ఎటువంటి అనారోగ్య సూచనలు ఈ రోజు కనిపించట్లేదు. ఈ రోజు ఏ రంగంలో ఉన్న వారికైనా సక్సెస్ వచ్చేటట్టుగా గోచరిస్తోంది. మీకు చెప్పదగిన పరిహారము, బృహస్పతి అంటే నవగ్రహ ఆలయంలో బృహస్పతికి ప్రత్యేకంగా మీ పేరిట పూజ కానీ, దానం కానీ, లేదా హోమం కానీ, జపం కానీ మీ యథాశక్తి చేయించుకున్నట్టయితే కనుక కొంత మంచి జరిగే అవకాశం ఉంది. అయితే ప్రత్యేకంగా గోధుమలను ఈ స్వామివారికి దానంగా మీ యథాశక్తి సమర్పించినట్టయితే కేజీ కానీ కేజింపావు కానీ మీ శక్తి కొద్దీ, తక్కువలో తక్కువ కేజింపావు, దాన్ని బట్టి మీ స్థాయిని బట్టి మీ యొక్క శక్తిని బట్టి దానంగా ఇచ్చుకున్నట్టయితే కనుక గ్రహరీత్యా ఇబ్బందులు తొలగిపోతాయి. అయితే అదృష్ట శాతం 84, కలిసి వచ్చే రంగు పసుపు రంగు, కలిసి వచ్చే నెంబరు 6. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి వ్యాపారస్తులకు విశేషమైన లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఉద్యోగస్తులకు డెవలప్మెంట్ గోచరిస్తోంది. కొత్త కొత్త పరిచయాలు లాభదాయకంగా ఉండబోతున్నాయి. కుటుంబంలో ఆనందంగా ఉండబోతోంది. అనారోగ్య సూచనలు ఎక్కడా కనిపించట్లేదు. ఈ రాశిలో ఉండే ప్రతి ఒక్క రంగంలో ఉన్న వాళ్ళకి, విద్యార్థులకు, ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు, వ్యవసాయదారులకు, రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి అందరికీ చాలా సక్సెస్ఫుల్ గా చక్కగా ఉండబోతోంది. మీ అదృష్ట శాతం 88 గాను, కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ, కలిసి వచ్చే సంఖ్య 5. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఆర్థికంగా చాలా చక్కగా ఉండబోతోంది ఈ రోజు. అయితే కొత్త పనులు మొదలు పెట్టడానికి ఈ రోజు అత్యంత శుభదినము, ప్రారంభించుకోవచ్చు. కుటుంబంలో శాంతి, మిత్రుల యొక్క సహాయ సహకారాలు మీకు అందుబాటులోకి వస్తాయి. సాయంత్రం సమయంలో మీకు ఒక శుభ సందేశం అందబోతోంది. వృత్తి వ్యాపారస్తులకు విశేషమైన లాభాలు కనబడుతున్నాయి. అయితే స్థిరచరాస్తుల విషయంలో, కోర్టు విషయంలో ఇలాంటివి ఏవైనా ఇబ్బందికరమైన వాతావరణం ఏదైనా ఉంటే, ఆ పనులు ఏవైనా ఉంటే కనుక అవి మరింత ముందుకు వెళుతున్నాయి తప్ప అంటే పోస్ట్ పోన్ అవ్వడం కానీ, ఆలస్యం అవ్వడం కానీ జరిగేటట్టుగా గోచరిస్తోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము, ఉదయము సాయంత్రం సమయంలో చంద్రుణ్ణి చూపిస్తూ, అంటే చంద్ర భగవానుణ్ణి చూస్తూ పాలను నివేదన చేయండి. ఉదయం పూట చంద్రుడికి అష్టోత్తరనామ పారాయణ చేసి పాలను నివేదన చేసుకోండి. అదే అదృష్ట శాతం 86, కలిసి వచ్చే రంగు తెలుపు, సిల్వర్ కలరు. మీ లక్కీ నెంబరు 2. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి ఆరోగ్య సమస్యలు చాలా ఎక్కువయ్యేటట్టుగా గోచరిస్తోంది. ఉద్యోగంలో కొత్త అవకాశాలు వస్తాయి. ధనలాభ సూచన కనబడుతోంది. మానసిక ప్రశాంతత కూడా ఎక్కువగా కనబడుతోంది. అయితే కోర్టుపరమైన లావాదేవీలు కానీ, స్థిరచరాస్తులు కానీ, లేదా ఆస్తికి సంబంధించిన ఇబ్బందులు కానీ, కొంత తల ఎత్తేటట్టు కొన్ని కార్యాలు కానీ, పనులు కానీ వెనక్కి వెళ్ళడం కానీ, అసలు అవ్వకపోవడం కానీ, ఇలా కొన్ని ఆటంకాలు అనేవి కనబడుతున్నాయి. కుటుంబంలో అశాంతి కనబడుతోంది. గొడవలు కూడా వచ్చేందుకు ఆస్కారం కనబడుతోంది. అనారోగ్య సూచనలు కూడా కొంత ఇబ్బందికరంగానే ఉండేటట్టుగా గోచరిస్తోంది. అంటే తగ్గుముఖం పడతాయి కానీ కొంతమందికి కొన్ని ఇబ్బందిగా ఉండేటట్టుగా కనబడుతోంది. అలాంటి వారు ఎవరైనా ఉంటే తక్షణమే డాక్టర్ పర్యవేక్షణకు వెళ్ళండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, సూర్యారాధన చేసి గాయత్రి మంత్రాన్ని, అనగా సూర్య గాయత్రి మంత్రాన్ని మీరు 7 సార్లు చదువుకున్నట్టయితే కనుక అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్లకు కొంత సానుకూలంగా ఉండే అవకాశం ఉంది. మీ అదృష్ట శాతం 91, చాలా విశేషంగా ఉండబోతోంది. ఈ శాతాన్ని వదులుకున్న, అంటే ఈ రోజును
వదులుకునే ప్రయత్నం చేసుకోకండి. ఎవరెవరు ఏ పనులు ప్రారంభించాలో ఈ రోజున ప్రారంభించుకోవచ్చు. అయితే మీకు కలిసి వచ్చే రంగు కాషాయం రంగు, కలిసి వచ్చే నెంబరు 1. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి స్థాన చలనాలు గోచరిస్తున్నాయి. ఇక్కడున్న వాళ్ళు అక్కడికి, అక్కడున్న వాళ్ళు ఇక్కడికి, ఇలాగా కుటుంబంలో కావచ్చు, ఇళ్లలో కావచ్చు, లేదా అంటే మీరున్న రంగంలో కావచ్చు, అటు ఇటు వెళ్ళడము, మార్పు చేర్పులు జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఆర్థిక పరిస్థితి ఈ రోజు అంత బాగాలేదు. ఎటువంటి ప్రయత్నాలు చేసినా, ఎటువంటి పెట్టుబడులు పెట్టినా వృధా అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ధనపరంగా ఈ రోజు ఏ ప్రయత్నాలు చేయకండి. కుటుంబంలో శుభవార్త వింటారు. సాయంత్రం సమయానికి ఒక సందేశం మీకు ఆశ్చర్యాన్ని కలిగించేటట్టుగా గోచరిస్తోంది. చెప్పదగిన పరిహారము, గణపతి ఆలయ దర్శనం చేసుకుని అక్కడ మీ పేరిట స్వామివారికి పూజ చేయించుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. అదృష్ట శాతం 77 గాను, కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ, కలిసి వచ్చే నెంబరు 3. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి స్నేహితుల సహాయము ఈ రోజు అందుబాటులోకి వస్తుంది. రుణ ప్రయత్నాలు కానీ, గృహ ప్రయత్నాలు కానీ, వివాహ ప్రయత్నాలు కానీ, కార్య ప్రయత్నాలు కానీ ఏది చేసినా మీరు ఈ రోజు కలిసి వచ్చేటట్టుగా కనబడుతోంది. ఉద్యోగంలో పురోగతి కనబడుతోంది. ఆర్థిక లాభాలు, కుటుంబంలో ఆనందంగా ఉండే అవకాశం కనబడుతోంది. మానసిక ప్రశాంతత కూడా కనబడుతోంది. అనారోగ్య సూచనలు అయితే ఈ రోజు ఏమీ కనిపించట్లేదు. మీకు చెప్పదగిన పరిహారము, దుర్గా అమ్మవారి ఆలయంలో నెయ్యి దీపాన్ని పెట్టినట్టయితే కనుక ఇంకా తెలియని ఏమైనా ఇబ్బందులు ఉంటే తొలగిపోయే అవకాశం కనబడుతోంది. అదృష్ట శాతం 89, కలిసి వచ్చే రంగు గులాబీ రంగు, కలిసి వచ్చే సంఖ్య 6. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టవలసిన సమయము. మాటల్లో జాగ్రత్త ఉండండి. ఏ పని చేసినా ఆలస్యం అయ్యేటట్టుగా గోచరిస్తోంది. సాయంత్రం కొంత ఊరట కలగడంతో పాటు పెద్దల యొక్క సహాయం కానీ, సలహా కానీ ఈ రోజు మీరు తీసుకోవాల్సిన పరిస్థితి. రుణాల విషయంలో కొంత ఇబ్బంది కలగడం కానీ, పోస్ట్ పోన్ అవ్వడం కానీ, శాంక్షన్ అవ్వకపోవడం కానీ జరిగే అంశాలు కనబడుతున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, కుజుడికి ఎరుపు రంగు పువ్వులు కానీ, ఎరుపు రంగు వస్త్రాన్ని కానీ సమర్పించినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతోంది. అదృష్ట శాతము 71, కలిసి వచ్చే రంగు ఎరుపు, కలిసి వచ్చే నెంబరు 9. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి ఏ రంగంలో ఉన్న వారికైనా, విద్యార్థులకు, ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు, రాజకీయ నాయకులకు, కుటుంబంలో ఉన్న వాళ్ళకి, ఇలా అందరికీ కూడా ఈ రోజు చాలా చక్కగా ఉండబోతోంది. కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. వదులుకునే ప్రయత్నం చేయకండి. ధనలాభము, మానసిక ఉల్లాసము, కుటుంబంలో శుభవార్తలు వినడము, స్థిరచరాస్తులు మీ పట్ల వచ్చేటట్టుగా, అంటే తీర్పు గతంలో పెండింగ్ ఉన్నవి ఈ రోజు తీర్పు వచ్చేటట్టుగా గోచరిస్తోంది. మీకు చెప్పదగిన పరిహారము, విష్ణు సంబంధిత ఆలయ దర్శనం చేసుకుని అక్కడ స్వామివారికి మీ పేరిట పూజ చేయించుకునేటప్పుడు తులసి మాలను తీసుకువెళ్ళినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతోంది. అదృష్ట శాతం 87, కలిసి వచ్చే రంగు నీలము, కలిసి వచ్చే సంఖ్య 3. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి ఈ రోజు చాలా చాలా చక్కగా ఉండబోతోంది. విద్యార్థులకు విజయము, వ్యాపారస్తులకు సక్సెస్, ఉద్యోగస్తులకు ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్, ప్యాకేజీ పెరగడము, బదిలీలు, ఇలాగా మీరు ఏదైతే కలలు కన్నారో అవన్నీ ఈ రోజు సాకారం అయ్యేటట్టుగా కనబడుతోంది. వ్యాపారస్తులకు, రాజకీయ నాయకులకు అందరికీ ఈ రోజు మీరు ఏదైతే గతంలో అనుకున్నారో అది సాధించే అవకాశం కనబడుతోంది. వృత్తిలో సానుకూలమైన మార్పు చేర్పులు జరుగుతున్నాయి. సాయంత్రానికి శుభవార్త వింటారు. అనారోగ్య సూచనలు అస్సలు కనిపించట్లేదు. ఆరోగ్యంగానే ఉండబోతోంది. ఈ రోజు ప్రత్యేకంగా మీకు ఏదైతే కార్యాలు అనుకుంటారో, పనులు అనుకుంటారో వాటిని తక్షణమే చేసే ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, శని భగవానుడికి నువ్వుల నూనె దీపం పెట్టడంతో పాటు స్వామివారి ఆలయ దర్శనం చేసుకోండి. అదృష్ట శాతం 79 గాను, కలిసి వచ్చే రంగు నలుపు, కలిసి వచ్చే సంఖ్య 8. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. అందుకునే ప్రయత్నం చేసుకోండి. వృత్తిలో లాభాలు, స్నేహితుల యొక్క సపోర్ట్ కూడా ఈ రోజు మీకు అందుబాటులోకి వస్తుంది. మానసిక ప్రశాంతత, కుటుంబంలో ఆనందము, శుభవార్తలు వినడము, శుభ కార్యాలకు సంబంధించి చర్చలు కానీ, డెసిషన్స్ కానీ, లేదా ధనం కానీ ఈ రోజు మీరు తీసుకునే ప్రయత్నం చేసుకోండి. చాలా చక్కగా కలిసి వచ్చే అవకాశం ఉంది. అయితే ఆరోగ్య రీత్యా చూసినట్టయితే కనుక ఎటువంటి అనారోగ్య సూచనలు ఈ రోజు కనిపించట్లేదు. అయితే పరిహారంగా మీరు విష్ణు సంబంధిత ఆలయాలు కానీ, గురు సంబంధిత ఆలయాలను కానీ దర్శించుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. మీ అదృష్ట శాతం 88, కలిసి వచ్చే రంగు నీలము, కలిసి వచ్చే సంఖ్య 4. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి ఆధ్యాత్మిక పెరుగుతుంది. దేవాలయ దర్శనము, క్షేత్ర దర్శనము గోచరిస్తుంది. ప్రయాణాలు లాభిస్తాయి. ధనలాభ సూచన కూడా గోచరిస్తోంది. కుటుంబంలో సంతోషము, పనుల్లో సక్సెస్, విజయాలు సాధిస్తారు. రాజకీయ నాయకులకు విశేషమైన పదవులు వచ్చే అవకాశం కనబడుతోంది. అధిష్టానం యొక్క మెప్పును కూడా పొందుతారు. ఆరోగ్యం చాలా చక్కగా ఉండబోతోంది. ఎటువంటి అనారోగ్య సూచనలు ఈ రోజు కనిపించట్లేదు. అయితే పరిహారంగా శివాలయంలో మీ పేరిట పూజ చేయించుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. కలిసి వచ్చే రంగు పసుపు, అదృష్ట శాతం 93, కలిసి వచ్చే రంగు 7. అయితే ఈ రోజు ఓవరాల్ గా చూసినట్టయితే కనుక అన్ని రాశుల వాళ్ళకి చాలా చక్కగా
ఈరోజు ఉండబోతోంది. మీకు కలిసి వచ్చే దిక్కు తూర్పు దిక్కు, కలిసి వచ్చే శుభ సమయాలు 9 నుంచి ఉదయం పూట 9 నుంచి 10:30 గంటల మధ్య ఈ మంచి విశేషమైన శుభ సమయము. ఎవరెవరు ఏ కార్యక్రమాలు చేపట్టుకోవాలన్నా, ఏ పని ప్రారంభించాలన్నా ఈ సమయాన్ని ఉపయోగించుకున్నట్టయితే కనుక పంచాంగం ప్రకారము అత్యంత శుభదినము, శుభ సమయం కూడా ఈరోజు. మీ మీ ప్రయత్నాలు కానీ పనులు కానీ ఈ సమయంలో చేసుకున్నట్టయితే సానుకూలమైన మంచి ఫలితాలు పొందుతారు. ఇది మేషాది ద్వాదశ రాశుల వారికి చెప్పదగినటువంటి గోచారిత్య ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే.